హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చాలా బాగుండాలి. చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. మళ్ళీ పున్నం అయిపోయింది, అమావాస్య అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో అనేది మనకి అగ్ని పరీక్ష లాంటిది అనే చెప్పొచ్చు. ఎందుకంటే మన ఎనర్జీ మనం ఎంత ఇన్నర్ వర్క్ చేసుకున్నా కానీ మనకి ఎనర్జీ అనేది మన డిఎం గారు ఒక్కసారిగా పట్టేసుకొని పోతూ ఉంటారు. తను మన పేరు తలుచుకుంటే చాలు మనది 99% అనేది ఎనర్జీ అనేది లీక్ అయిపోతుందని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. మీకు ఎందుకు ఊరికే సైలెంట్గా చెప్పాలి? ఈ జర్నీ గురించి చెప్పాలంటే ఎవరికైనా ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి డిఎఫ్కి మాటలు తడబడతాయి. ఎప్పుడు అంటే మీకు తెలుసు కదా, జనరల్గా ఎప్పుడు డైలీ రీడింగ్ చూసే వాళ్ళకైతే తెలుసు డిఎఫ్కి ఎందుకండి మాటలు తడబడతాయి. అక్కడ డిఎం మాట్లాడాలని తలుచుకుంటూ ఉంటారు అనమాట. అసలు ఎప్పుడు తలుచుకోరండి. అసలు ఈ బంధం ఎట్లుంటుందంటే మీకు పాట రూపంలో చెప్పాలా? జానకి అనుకోలేదు రాముడి సతి కాగలనని ఈనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఈ రామాయణం. లిరిక్స్ మర్చిపోయాను, కాకపోతే కార్డ్ అనేది కంప్లీట్ చేసింది. కళ్యాణం, ఎస్ అవునండి, కళ్యాణం అనేది చాలా తొందరగా ఉంది. అది ఎవరికి అంటే కర్కటం రాశి వాళ్ళకి మీతోనే ఉన్న ఏదైతే ఉన్న బంధం ఉందో అది ఎమోషన్స్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పేశారు, మీరు తప్ప నాకు ఇంకొక భార్య అనేది నా జీవితంలో కాబోదు. ఎందుకంటే రాముడు జానకి ఒకటి, ఎంత కాలం ఏమైనా ఒకరికి ఒకరు అని చెప్పేశారనమాట. ఇది ఎవరైతే కర్కట రాశి వాళ్ళు ఉన్న వాళ్ళకో క్యాన్సర్ అని ఉంటుంది కదా, ఆ రాశి వాళ్ళకి ఇది రెసిగ్నేట్ అవుతుంది అనమాట. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ అన్ని రాశుల వాళ్ళకి 80%, 90% మా అంటే ఒక 60%, 20% అనేది మీకు రిజిగ్నేట్ అవుతుంది. 100% అనేది కాదు. మహా అద్భుతమైన కార్డ్స్ వచ్చాయండి, నిజంగా సూపర్గా ఉన్నాయి. అసలు యూనివర్స్ మనని చాలా చాలా ఆశీర్వదిస్తుంది. దీంట్లో మకరం రాశి వాళ్ళకి కూడా కళ్యాణం అని రాశి ఉంది. ఇది ఏంటంటే ఫస్ట్ కళ్యాణం, ఇది పెళ్లి పందిరి, ఓకేనా? మీరు మీ వారు మీ డిఎం గారు, తర్వాత పెళ్ళి అయిపోయింది. 10 అంటే 10 ఆఫ్ కప్స్, ఇంకా దీనికంటే ఇంకా అధికంగా ఉండవు. మీకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఇంతకుముందు మిమ్మల్ని తక్కువ చూసిన మీ డిఎం మీ దగ్గరికి కంపల్సరీ మీరే మహారాణి, మీరే నా హృదయపు రాణి, నువ్వు తప్ప నాకెవరు లేరు, దయచేసి నా పైన దయచూడు అన్నప్పుడు చాలామంది డిఎఫ్స్ ఏమంటారంటే వాళ్ళకి వచ్చినప్పుడు గుణపాఠం నేర్పిస్తా అంటారు. గుణపాఠం నేర్పియకండి. ఎందుకు గుణపాఠం నేర్పిస్తారు? మీరు ఆయన కోసం, ఆయన కోసం. అబ్బాయి ఏం కార్డ్స్ వస్తున్నాయి, బ్యూటిఫుల్ కార్డ్స్. జడ్జిమెంట్ దేనికోసం? మన పెళ్ళి కోసం. ఇంకే ఉన్నాడు డిఎఫ్కి పెళ్ళి ఇన్నేళ్ళు చేస్తున్న తపస్సుకి అనేది ఆన్సర్ అనమాట. అసలు నేను క్లోజ్ చేయొచ్చు, కాకపోతే క్లోజ్ చేయను. కొంచెం ఏముంది మసాలా అనేది చూద్దాము. ఎవరెవరు ఇంకొక రాశిలో వాళ్ళు బాధపడుతున్నారు. అవునండి, థర్డ్ పార్టీ జంప్ చేసుకొని వచ్చింది చూడండి. థర్డ్ పార్టీ జంప్ చేసుకొని వచ్చింది. ఎందుకంటే మీ డిఎంని పీల్చి పిప్పి వేసి రక్తము మంచిగా దోమలాగా తినేస్తుంది. ఏమంటారు, ఇంకా జలగలాగా బట్టి పీక్కొని తింటుంది అనమాట. జలగ ఎట్లా అంటే దానికి సురుకు పెట్టి లేకపోతే చాకుతో కాల్చి తీస్తే కానీ వెళ్ళదు కదా, అట్లాంటిది అనమాట. బ్యూటిఫుల్ కార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం కార్డ్ వచ్చింది? డిఎం గారు మహారాజు గారు, కింగ్ ఆఫ్ కప్స్. ఆయన కప్పు నిండా ప్రేమతోని అద్భుతమైన, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ కార్డుతో ఎట్లా అంటే నాకు రాజనాల గారు గుర్తొస్తారు. రాజనాల మీకు తెలుసు కదా, రాజనాల సూపర్ అద్భుతమైన విలన్ క్యారెక్టర్ పాతకాలంలో చేసిర్రంటే నా చిన్నతనంలో చూసి భయపడిపోతుండే, ఇట్లా కూడా ఉంటారా మనుషులని. అట్లాంటి క్యారెక్టర్లో ఉన్న డిఎం కంప్లీట్గా మారిపోయి మీ దగ్గరికి రావడానికి థర్డ్ పార్టీ జలగలాగా పట్టి పీడిస్తుంటే ఇట్లాంటి ఉన్న మనిషి థర్డ్ పార్టీ అంటే భార్య అనమాట, పిప్పి పీల్చి మొత్తం అంతా ఆయన రక్తం పీలుస్తుంటే చాలు నీకు ఒక పెద్ద నమస్కారము,
అని భగవంతుడు నిండా కబ్బుతోని మీకు ఆశీర్వదించి మీ డిఎంని మీకు ఇచ్చి పెళ్ళి చేయడానికి తీసుకొని వస్తున్నారు. ఓకేనా? ఇంతకుముందు మీరు పోయినప్పుడు అన్నారు కదా, నువ్వేంది, నీ కథ ఏంది, నీదేంది, నువ్వు నా కాలు కింద చెప్పు, అట్లాంటి మాటలు మాట్లాడే చాలా బాగా మాట్లాడతారు డిఎం గారు. అట్లాంటి మాటలకి మంచి స్కూలే పెట్టవచ్చు ఆయనతోని. ఓకే, నెక్స్ట్ కార్డ్ అనేది డెవిల్ అనేది వచ్చింది. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే ఇప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ భార్యాభర్తల బంధంలో డిఎం డిఎఫ్ బాగా ఎక్కువ ప్రేమ అయిపోతుంది కదా ఈ అమాస పుణ్యంలల్లో. ఫస్ట్ డిఎం సార్ ఏమనుకుంటారంటే, మహానుభావుడు నాకేమైనా చేతబడి చేపించేసిందేమో అందుకే నేను ఇట్లా అయిపోయినా అనుకుంటాడు. కాకపోతే ఉన్నదల్లా ఏంటంటే చేతబడి కాదు, ఇక్కడ ఆ పిచ్చిమోహానికి తెలియదు ఇది పూర్వజన్మ భార్యాభర్తల బంధం అని. ఇక్కడ చూడండి, దయ్యాలు కూడా విడగొట్టలేరు. దేవుడు రాసిచ్చి పెళ్ళి చేసి ఇచ్చి పంపించేసిన మీ జంటకి ఏ దయ్యం వచ్చి ఏమీ చేయదు. ఇంకోటి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలా, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎటువంటి డెవిల్ ఎనర్జీ అటాక్ కాదు. ఓకేనా? మీరు 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి, భగవంతుడి ధ్యానంలో ఉండండి. అందుకే చెప్తూ ఉంటా మీకు, భగవంతుడి ధ్యానంలో ఎందుకు ఉండాలంటే చాలామంది మిమ్మల్ని విడగొట్టడానికి మీ పక్క వాళ్ళే ఉండొచ్చు, అన్న తమ్ముళ్ళే ఉండొచ్చు, చెల్లెళ్ళే ఉండొచ్చు, లేకపోతే మీతో పాటు నవ్వుతూ తిరిగే ఐఎమ్ వెరీ సారీ అండి, మీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మన నోరువారు కాబట్టి. ఇవన్నీ చాలా మంచి కార్డ్స్ వస్తున్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఏం చేసినా టెంపరెన్స్ వచ్చింది. మీకు ఏంజల్స్ నెంబర్స్ ఇవాళ ఏమేమి కనబడ్డాయి? ఓకేనా? నాకు ఎవరో బ్రదరు సిస్టర్ రాశారు 777 కనబడ్డది అక్క. అవునండి, 777 కనబడితే మీరు యూనియన్ కాకపోయినా మీలో మీరు చాలా ధైర్యంగా ఉన్నట్టు. 999 కనబడ్డది అనుకోండి, చాలా అలర్ట్గా ఉండండి. మీకు కంపల్సరీ అనేది ఫైటింగ్ అనేది కంపల్సరీ అవుతుంది. 1111 మళ్ళీ 111 1111 ఇంకా కనబడితే కనుక మీరు నడుస్తున్న ఏదైతే భగవంతుడిది జపము అది ఇది చేస్తున్నారు కదా, మంచి చేస్తున్నారు, ఇంకొక స్టెప్ ఇంకొంచెం ఎక్కువ చేయండి అని దాన్ని చేయుతుంటుంది. 2222 ఉంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకుంటూ ఐ లవ్ యూ అని అంటున్నట్టు మీరు కూడా ఆయన పేరు తీసుకొని ఆమె పేరు తీసుకొని ఐ లవ్ యూ టూ అనండి. అప్పుడు వాళ్ళ ఆత్మ శాంతి అవుతుంది. ఓకేనా? మీకు రీయూనియన్ అనేది కంపల్సరీ ఉందండి. ఏ రాశి వాళ్ళకి అక్క అని అంటే కంపల్సరీ అని చెప్పేది కర్కటం రాశి వాళ్ళకి, ఇంకా మకరం రాశి వాళ్ళకి రీయూనియన్ అనేది అతి త్వరలో చాలా తొందరలో ఉంది. ఒక 5 days లోపల, 4 days లోపల, 4 months లోపల అయితే 4 months లోపల అయితే మ్యారేజ్ కూడా అయ్యేది ఉంది, డౌటే లేదు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందంటే మీ ఇన్నర్ వర్క్ అనమాట. మన యూనివర్స్ ఇవాళ చాలా మంచి మంచి కార్డ్స్ ఇస్తుంది. ఇప్పుడు కూడా ఏం కార్డ్ ఇచ్చిందో చూద్దాము. వావ్, ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం మాట్లాడుతుందో చూద్దాము. భోలేనాథ్, మహాదేవ, మహేశ్వర, ఏస్ ఆఫ్ వాండ్స్ ఏమని మాట్లాడుతుంది, ఏ రాశి కోసం మాట్లాడుతుందో కొంచెము రాశితోని చూపించి అమ్మాయి అబ్బాయి కోసం మాట్లాడుతున్నారో చెప్పండి ప్లీజ్. ఓకేనా? ఏస్ ఆఫ్ వాండ్స్ ఎందుకు ఇచ్చారు యూనివర్స్? మహాదేవ, పార్వతీపతి చెప్పండి, కృష్ణ చెప్పండి. మిమ్మల్ని నమ్ముకున్నాము, మీతోని మీ వాక్యం కోసము మీరు మాట్లాడే ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాము. మాకు మీ ఆన్సర్ అనేది ఇవ్వండి. ఓకేనా? రాధాకృష్ణ చాలా ప్రేమిస్తారండి కృష్ణ రాధా. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళది అనేది అన్ని చాలామంది అంటూ ఉంటారు. కాకపోతే నేను శివుడు పార్వతినే ఎందుకు పెడతాను అంటే వాళ్ళది పర్ఫెక్ట్ మ్యారేజ్ అయిపోయింది. పార్వతీదేవి ఎన్నో యుగాలు ఆమె తపస్సు చేసినప్పుడు బొక్కలు అయిపోతుంది. ఫస్ట్ తిండి మానేస్తుంది, తర్వాత వాటర్ కూడా మానేసి శివయ్య కోసము జపం చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఆమెని పరీక్షించడం జరుగుతుంది అనమాట. క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. చూసిండ్రా? మనము ఏస్ ఆఫ్ వాండ్స్ని ఎందుకు ఇచ్చారు గాడ్ అని మనం అడిగినప్పుడు
ఏస్ ఆఫ్ స్పాట్స్ ఎందుకు వచ్చిందంటే మీరు పడే కష్టానికి కిరీటం ఉంది అని చెప్తున్నారు. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో అస్సలు డిఎంని పట్టించుకోకుండా భగవంతుడి మీద ధ్యానం చేసి మంచిగా ఇన్నర్ వర్క్ చేస్తున్నారు. మీ డిఎం పరిస్థితి ఇట్లా అయిపోయింది అంటే మీరు ఆయనను పట్టించుకున్నప్పుడు ఆయన పరిస్థితి ఆగం అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పినా అవునండి, మాతా శక్తి కూడా వచ్చింది మీకు. ఇది చూడండి ఎంత బాగుంది. ఎన్ని డెవిల్ ఎనర్జీ ఉన్నా అమ్మ శక్తి అనేది మీ కళ్యాణం అనేది చేస్తుంది. ఎంత బాగుంటుందంటే చూడండి. ద లవర్స్, మీరు పూర్వజన్మ బంధము. మీ డిఎం ఎంత ఓవరాక్షన్ చేసి నకరాలు చేసి మిమ్మల్ని పక్కగా పెట్టి మీరు ఫస్ట్ పోయినప్పుడు ఉంటుంది కదా, మీరు కాదు అని అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఇన్నర్ వర్క్ మీ దానికి జడ్జిమెంట్ వచ్చినప్పుడు గాడ్ అనేది ఆశీర్వదించి మీరు పూర్వజన్మ ప్రేమికులు భార్యాభర్తలని ఆయనకి నిజం తెలిపించారు అనమాట. అంటే మీకు ఎట్లా అనిపిస్తుందో సేమ్ అదే స్టేజ్లో ఆయన కూడా వస్తారనమాట. ఆయనది ఇంకా విపరీతంగా ఉంటుంది. ఆయన అంటే ఆమె రూపంలో కూడా ఉంటుందో అది చూడండి. పాతవన్నీ ఏదైతే బంధాలు ఉన్నాయో అవన్నీ ఈ గుర్రం అనేది మంచి తయారు చేసుకొని బాగా తినిపించేసి ఫాస్ట్గా వస్తాడు. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వస్తాడంటే మీకు అసలు నేను చెప్పినా కదా 4 months 4 days లోపల మీకు అనేది రీయూనియన్ అనేది కంపల్సరీ ఉంది. తన పూర్వవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అనేది పాత పెట్టేసి పడేసి చంపేసి ఇక్కడిదక్కడ మొత్తం అంతా ముగించేసుకొని మంచిగా తయారేసి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సారీ అండి. ఎస్, మన డిఎం గారు చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే మిమ్మల్ని ప్రత్యేకంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా. చూడండి, నైట్ ఆఫ్ కప్స్ చాలా ప్రేమ, ఇంట్యూషన్ చాలా ఉంది. మిమ్మల్ని కలవాలని కంపల్సరీ రావడం జరుగుతుంది. ఓకేనా. మాతా శక్తి కూడా వచ్చింది. మీకు అనేది కంపల్సరీ అద్భుతమైన రోజులు ఉన్నాయి. మీరు ఏం భయపడొద్దు అని మనకి ఇక్కడ చూడండి. వేరే రీడింగ్లలో మీరు ఏమేమి చూస్తారో తెలియదు, నాకైతే తెలియదు. మీరు ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక రీడింగ్కి పెట్టుకుంటారు. అట్లా 10 రీడింగ్స్ చూసుకుంటూ పోతే మీద అనేది అధోగతి అయిపోతుంది. ఐఎమ్ వెరీ సారీ. నేను ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను నేను. ఎందుకంటే మిమ్మల్ని తప్పుదారి పెట్టించడము నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ చాలా హార్ట్లీ వెల్కమ్ అండి. కాకపోతే ఏంటంటే మీరు 10 టారోస్ రీడింగ్ చూసారంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీదికి బాగా వచ్చేసి మీ స్థితి అధోగతి అయిపోతుంది. అట్లా చేసుకోకండి. ఏదో ఒకదానికి 2 దానికి ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయిపోయేసి దాంట్లో పాయింట్స్ అనేది పట్టుకోండి. అర్థమైందా మీకు? మీరు మీ డిఎం మీద ప్రేమతోని ఒక 10 టారోస్ రీడింగ్స్ చూస్తూనే ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఇట్లా వస్తుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీ రానియకండి మీ లైఫ్లో. మాతా శక్తి నెగిటివ్ ఎనర్జీ వచ్చిన తర్వాత మాతా శక్తి తలపైన కూర్చుంది, అక్కడ వాడిపైన కూర్చుంది. కానీ అన్ని కార్డ్స్లలో అన్ని టారోస్ రీడింగ్లు అట్లా రాదు. మీరు దయచేసి మీ లైఫ్లో మీరు నెగిటివ్ అనేది తీసుకొచ్చుకోకండి. బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చిందంటే మెటీరియలిస్టిక్ మ్యాన్ మీ దగ్గరికి మారి వచ్చి ఎట్లయినా సరే ప్రపోజ్ చేసి 4 monthsలో 10 daysలో వచ్చేసి మీకు కంప్లీట్గా పెళ్ళి చేసుకుంటా నేను అన్నీ. మీకు పెళ్ళి కూడా అయిపోతుందండి, డౌటే లేదు. ఎందుకంటే కార్డ్స్ మామూలుగా రావు. దాని తర్వాత మనకు అన్ని దీవెనలు వచ్చినాయి. 1 2 3 4 ఇంకా శక్తి వచ్చింది 4 5 అనేది మనకి ఆశీర్వాదాలు వచ్చినాయి. మీరు ఏమాత్రం బాధపడకండి. మీ డిఎం పుట్టింది మీకోసమే, మీరు పుట్టింది ఆయన కోసమే. 1 రోజు 2వ రోజు లేట్ అవుతుందేమో కలవడం తప్ప ఇంకా అంతకంటే ఏమాత్రం అనేది మీకు బాధ ఉండదు. ఓకేనా. రీడింగ్ మంచిగా కనబడుతుందా అండి మీకు? చూడండి. ఓకే, మీరు చాలా బాగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ మెటీరియలిస్టిక్ మ్యాన్ కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి మీ బంధాన్ని అందరికీ ఒప్పించి మిమ్మల్ని కళ్యాణం చేసుకొని మీతో పిల్లల్ని కూడా కంటారు. ఓకేనా. యూ నీడ్ నాట్ టు వరీ. మీకు యూనియన్ కంపల్సరీ ఉంది. యూనియనే కాదు, పెళ్ళి కూడా ఉంది. ఓకేనండి. హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ మీ జ్యోతిక అక్క తరఫున. నన్ను ఎంతో ఆదరిస్తున్న కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను అదే ఒక్కడికి 10 సార్లు చెప్తున్నాను. నాది చూడొద్దు అని నేను అన్నాను, వేరే వాళ్ళది చూడొద్దు అన్నాను.
నేనేమంటున్నా అంటే మీకు నచ్చింది ఏదో ఒకటి రెండే చూడండి, ఎక్కువ చూస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. ఇవాళ ఏదైనా నాకు మీకు మంచి టిప్ చెప్పాలని ఉంది. రోజు పడుకునేటప్పుడు ఈ జర్నీలో నా రీడింగ్ ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో దయచేసి నా నా ఎవరైతే నన్ను ఫాలోవర్స్ ఉన్నారో మోస్ట్ ప్రాబ్లీ నా దగ్గర ఇన్నర్ హీలింగ్ తీసుకున్న వాళ్ళు శివయ్యకి చాలా వందనాలు. ప్రతి ఒక్కరి చేతిలో ఇది ఉంటుంది. దయచేసి నా ఫాలోవర్స్గానే కాకుండా మీ మంచి కోసము ఇట్లా వేసుకోండి, చిన్నదైనా వేసుకోండి. మీకు టైం దొరికినప్పుడల్లా కాళ్ళు కడుక్కొని చెప్పులు వదిలేసి ఎక్కడైనా సరే శివోహం అని మంచిగా ఓం నమ శివాయ అని ఒక 5 టైమ్స్, ఇదంటే 500 టైమ్స్ 108 చేస్తే మంచిగా ఉంటుంది. మీకు వీలైతే 3 టైమ్స్ చేసుకోండి. శివయ్య మీ తోడుగా ఉంటాడు. ఎప్పుడు స్మైలింగ్తోని ఏదో ఒక రూపంలో మీతో మాట్లాడుతూ మిమ్మల్ని జాగృతి చేస్తూ ఉంటారు. మీ జర్నీలో మీకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఓకేనా? మీకు మంచి యూనియన్ ఉంది, పెళ్ళి కూడా ఉంది. దయచేసి పెళ్ళి పిలవకపోయినా జ్యోతిగా కానీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓం నమ శివాయ.